వెల్కమ్ టు ప్రెస్ న్యూస్. అటవీ ప్రాంతాల్లోని రైతులు జాగ్రత్తగా ఉండాలి. మండలిలో మంత్రి కొండా సురేఖ. అటవీ ప్రాంతాల్లోని ఉండే రైతులు సామాన్య ప్రజలకు కొన్ని ప్రత్యేకంగా సూచనలు చేసినట్టు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పొలాల్లో పొలం పనులు చూసుకోవాలని సలహా ఇచ్చారు. అయితే తాము చెప్పినా కొంతమంది ఏమవుతుందనిలే అంటూ వెళ్తున్నారని, అందువల్లే ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వివరించారు. సోమవారం ఆమె శాసనమండలిలో పలువురి సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ మాట్లాడారు. మ్యాన్ యాన్యువల్ కాన్ఫరెన్స్లో చనిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఇంతకు ముందు గత ప్రభుత్వంలో ఇటువంటి సంఘటనలో చనిపోయిన వారికి 5 లక్షలు ఇచ్చేవారని, అవి కూడా సంవత్సరాల తరబడి గత ప్రభుత్వంలో పెండింగ్లో ఉంచారని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయలు ఇస్తున్నట్టు వివరించారు. చాలా మంది ఇప్పటికే ఇచ్చేశామని వెల్లడించారు. అందులో భాగంగా ₹1 కోటి డిపాజిట్ చేసినట్టు మంత్రి చెప్పారు. అయితే జంతువు దాడిలో చనిపోయిన కుటుంబాలకు డబ్బు ఇచ్చినంత మాత్రాన వారికి జరిగిన నష్టం మొత్తం భర్తీ అవుతుందని తాను చెప్పడంలో లేదని, కానీ ప్రభుత్వం తమకు అండగా ఉందని భావించినట్టు అవుతుందని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో ఈ మాత్రం కూడా ఇవ్వలేదని, తమ ప్రభుత్వం రావడంతోనే ఈ నిధులను పెంచి ముందుకు వెళ్ళినట్టు చెప్పారు. సభ్యులు చెప్పినట్టుగా గతంలో ఈ కార్యక్రమాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి గిరిజనులు కానీ, చెంచులు కానీ అటువంటి వాళ్ళు ఉండడం వలన అటు వాళ్ళ కుటుంబాలకు ప్రమాదము, అదేవిధంగా అక్కడ జీవిస్తున్నటువంటి పులులకు కానీ, సింహాలకు కానీ, ఇతర వన్యప్రాణులకు కానీ ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఆల్రెడీ కొన్ని గ్రామాలను తరలించడం జరుగుతుంది అధ్యక్ష. తరలించడం జరిగింది. వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. కాకపోతే వాళ్ళు సంవత్సరాల తరబడిగా అక్కడ ఆ ప్రాంతానికి అలవాటు పడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళల్లో కొంత అవగాహన కల్పించి వాళ్ళను ఒప్పించి మెప్పించి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి అదే కార్యక్రమము ప్రభుత్వం చేస్తూ ఉంది అధ్యక్ష. మా అధికారులకు ఆల్రెడీ మేము ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. బయటకు తీసుకొచ్చి వాళ్ళను ఊరికే వదిలేయకుండా వాళ్లకు ఇండ్లు కట్టి హౌసింగ్ నిర్మాణం చేసి వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ కల్పించి వాళ్లకు బ్రతుకు తెరువు చూపించి వాళ్లకు కొంత మరి ఆర్థిక సహాయం కూడా అందించి అక్కడ పిల్లలకు చదువుకోవడానికి కావలసిన ఏర్పాట్లు అవన్నీ చేసి మరి వాళ్ళను ఒక మంచి వాతావరణంలో బతికే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము అధికారులను ఆదేశించడం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగానే మరి 2 తండాలను తరలించాము. మరి ఇతర గ్రామాలను కూడా మన వాళ్ళకి ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా మేము పదే చెప్తా ఉన్నాము. 10 గంటల కంటే ముందు అడవిలోకి వెళ్ళకండి, 5 గంటల తర్వాత అడవిలో ఉండకండి. ఆ టైంలోనే ఎక్కువగా అవి మరి దాడి చేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పినా వాళ్ళు కొంత అదే వ్యవసాయ కార్యక్రమాలకు వెళ్ళడం వల్ల అనుకోని సంఘటనలు జరిగినాయి అధ్యక్ష. ఇది బాధాకరం. కాకపోతే అంతకుముందు యానిమల్ కాన్ఫ్లిక్ట్లో చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు మాత్రమే ఆర్థిక సహాయం అందించేవాళ్ళు అధ్యక్ష. అది కూడా సంవత్సరాల తరబడి పెండింగ్ ఉంది పోయిన ప్రభుత్వంలో. అవన్నీ కూడా మేము వచ్చినాక క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ 5 లక్షల దాన్ని 10 లక్షలకు పెంచుతూ ₹1 కోటి డిపాజిట్ కూడా మేము పెట్టడం జరిగింది. ఇన్సిడెంట్స్ జరిగిన వెంటనే 24 గంటల లోపలనే ఆ ప్రభుత్వానికి 10 లక్షల చెక్కు అందజేయడం జరుగుతుంది అధ్యక్ష. డబ్బు ఇచ్చినంత మాత్రాన నా కుటుంబాన్ని మేమేదో వాళ్ళ చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడని కాదు, ప్రభుత్వం అండగా ఉంటుంది అనేటువంటి ఒక సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇక ముందు కూడా మరి ఆ మహారాష్ట్ర నుంచి వచ్చేవి మనం రాకుండా ఏ విధంగా అడ్డుకోవాలని మేము త్వరలోనే ఒక కాన్ఫరెన్స్ కండక్ట్ చేసుకొని మరి అది నివారించే చర్యలు చేపడతామని తెలియజేసుకుంటూ, మరి మెంబర్ అన్న చెప్పినట్టుగా కవల్ రిజర్వ్ టైగర్ జోన్ను కూడా ఏదైతే అమరాబాద్ టైప్లోనే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళి అక్కడ కూడా పర్యాటకుల సందర్శన మరి ఉండే విధంగా తప్పకుండా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.